గాయస్ బియ్యం పిండిలో ఉల్లిగడ్డ వేసుకోవాలి గాయస్, కరివేపాకు వేసుకోవాలి, నువ్వులు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, అల్లం ఎర్రగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అది మంచిగా కలుపుకోవాలి గాయస్ అంతా. శనగపప్పు కడుక్కొని నీట్గా అది అందులో వేసుకోవాలి శనగపప్పు. ఇప్పుడు వేడి వాటర్ మసల పెట్టుకొని అవి అందులో లైట్గా పోసుకోవాలి గాయస్, లైట్గా పోసుకోవాలి. లైట్గా పోసుకొని అది చెంచాతో మంచిగా కలుపుకోవాలి గాయస్. అది కొంచెం చల్లారినాక చేతితో మంచిగా విసుకోవాలి గాయస్. అది మంచిగా కలుపుకునేటట్టు పిసుక్కుంటూ ఉండాలి గాయస్, మంచిగా విసుకోవాలి అది. ఇప్పుడు విసికేసుకున్నాం గాయస్, చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి గాయస్. అవి ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి గాయస్. ఇప్పుడు ఒకటి గిన్నె తీసుకొని గిన్నె స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి గాయస్. ఆయిల్ బగోనా హీట్ అయినాక ఆ బగోని బయట తీసుకొచ్చి అది నీట్గా పిండిని ఇట్లా చపాతీలా తీసుకోవాలి గాయస్. అది చూడండి ఎలా చేస్తున్నా అలా చేసుకోవాలి. అది ఇప్పుడు బగోన్లో వేసి అన్ని వైపుల నుంచి ఒత్తుకోవాలి గాయస్. అది చూడండి ఎలా చేస్తున్నాను అలా చేయాలి. ఇప్పుడు మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి గాయస్. చూడండి ఎలా చేస్తున్నా అలా చేయండి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకోవాలి గాయస్. స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి గాయస్. ఇప్పుడు మూత పెట్టేసుకొని 10 minutes దాకా అట్లనే పెట్టేసుకోవాలి గాయస్. ఇప్పుడు లైట్గా ఆయిల్ పోసుకోవాలి గాయస్ ఆ హోల్స్లల్లా. చూడండి నేను ఎలా పోస్తున్నానో అలా పోసుకోండి అన్ని హోల్స్లల్లా ఆయిల్. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 minutes తర్వాత తీయాలి గాయస్. 2 minutes తర్వాత చూడండి ఎలా అయిందో సర్వపిండి. ఇప్పుడు దాన్ని మనం ఉల్టా వేసుకోవాలి గాయస్. రెండు వైపులా కాల్చుకోవాలి గాయస్. ఇప్పుడు మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టేసుకోవాలి గాయస్. చూడండి గాయస్ 2 minutes తర్వాత అంతా ఉడికిపోయింది గాయస్. ఇప్పుడు సర్వపిండి రెడీ అయిపోయింది గాయస్. సూపర్ టేస్ట్.